హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే అర్జెంటుగా మాకు జాబ్ కావాలి, అది కూడా గవర్నమెంట్ సంస్థలు అనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. సో తెలంగాణకి సంబంధించి జైళ్ళ శాఖలో అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయవచ్చు. ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఇందులో వార్డ్ బాయ్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, మీకు అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీకు అర్జెంటుగా జాబ్ కావాలి, ఏదైనా ఒకటి పర్లేదు, మాకు ఖాళీగా ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సో డెఫినెట్గా అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చివరి దాకా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది మీరు వీడియోని షేర్ చేస్తే. కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చంచల్గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ల కేంద్ర కారాగారాల వద్ద ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్స్లలో వివిధ రకాల ఉద్యోగాలకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తెలంగాణ జైళ్ల శాఖ వాళ్ళు అప్లికేషన్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏమేం జాబ్స్ అనేవి ఉన్నాయంటే మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేస్తే క్లారిటీ మిస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. వీటికి క్వాలిఫికేషన్ MSW అనేది చేసి ఉండాలి. మెడికల్ మరియు కోఆర్డినేటర్కి సంబంధించి, అలాగే సైక్రియాటిలో మీకు స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అకౌంట్ కమ్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఈ యొక్క ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకి సంబంధించి మీకు MPHగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 4 vacancies ఉన్నాయి. 30,000 సాలరీ ఇస్తారు. నెక్స్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్కి సంబంధించి పార్ట్ టైం బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్తో పాటు బీకామ్ లేదా ఎంకామ్ అనేది చేసి ఉండాలి. 4 vacancies ఉన్నాయి. 18,000 రూపీస్ అనేది పే చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సైకాలజీలో BSc లేదా MScలో కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 4 vacancies ఉన్నాయి. 25,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్, BSW లేదా MSW క్వాలిఫికేషన్ ఉండాలి. 4 vacancies, 25,000 సాలరీ. అలాగే నర్సుకి సంబంధించి మేల్ విభాగంలో పోస్టులనే ఉన్నాయి. BSc నర్సింగ్ లేదా నర్సింగ్ విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. 4 vacancies ఉన్నాయి. 20,000 సాలరీ పే చేస్తారు. అలాగే వార్డ్ బాయ్కి సంబంధించి పోస్టులనే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. జస్ట్ 4 vacancies ఉన్నాయి. 20,000 సాలరీ పే చేస్తారు. పీర్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. 4 vacancies ఉన్నాయి. 10,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. సో ఈ విధంగా వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో మనకి వార్డ్ బాయ్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. 20,000 సాలరీ. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. కేవలం 10th అర్హతతో కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా జాబ్స్ గురించి. సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు సెలక్షన్ ప్రాసెస్. సో మనకి అప్లై చేసినటువంటి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో మనకి అప్లికేషన్ ఎలా చేయాలి? సో దానికంటే ముందు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. 21 నుంచి 35 years ఆఫ్ ఏజ్ అనేది మీకు ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే
మీరు మీ యొక్క రెజ్యూమే, సో ఇక్కడ తమ సీవీలతో అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రెజ్యూమే ఉంటుంది కదా, బయోడేటా ఫామ్ కానీ రెజ్యూమే కానీ, సో దాన్ని ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి అయితే మనము పంపించాల్సి ఉంటుంది. బయోడేటా ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ కానీ ఒరిజినల్ కానీ ఏదైనా పర్వాలేదు. సో వాటన్నిటిని కూడా సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో స్కాన్ చేసి వాటిని మెర్జ్ చేసి ఆ ఫైల్ని వాళ్ళకి పంపించండి. ఇక్కడ చూడండి, మీరు పోస్టల్ ద్వారా పంపించవచ్చు, లేదు అంటే ఈమెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపొచ్చు అంట. మీ ఇష్టం, మీరు ఏది వీలైతే అది చేయండి. ఈమెయిల్ చేయొచ్చు, లేదు అంటే మేము పోస్ట్ ద్వారా పంపిస్తామంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు, హైదరాబాద్ది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, జైల్ భవన్, మలక్పేట్, హైదరాబాద్ అని చెప్పేసి 500024 ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అంటే మీరు మీ యొక్క ఏదైతే రెజ్యూమే ఉంటుందో సో రెజ్యూమేతో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి మెన్షన్ చేసేసి వాళ్ళకి పంపించాలి. లేదు అంటే మీరు ఈమెయిల్ చేసినా సరిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, DGPRISN అంటే DGPrisonSTG@gmail.com, ఇది వాళ్ళకి సంబంధించి ఈమెయిల్ అడ్రస్. వాళ్ళకి మీరు మెయిల్ అనేది పంపించవచ్చు. ఇక్కడ చూడండి, సో వీటికి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ప్రకటిస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు అర్జెంటుగా జాబ్ కావాలంటే మాత్రం సో వీలైనంత తొందరగా ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి, 9 days, ఇంకా మనకి 9 days టైం అనేది ఉంది. ఆ 9 days లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి తెలంగాణ జైళ్ల శాఖ నుంచి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో మీకు అన్ని డీటెయిల్స్ని నేను కవర్ చేస్తానని అనుకుంటున్నాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో కావాలంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కామెంట్ చేయండి, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను సపరేట్గా అప్లికేషన్ ఎలా పంపించాలనేది వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి జాబ్ అప్డేట్. అర్జెంటుగా మాకు జాబ్ కావాలని వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.